సో, ఈరోజు మనం మన సైకిల్ ఎలా బిగించాలో తెలుగులో నేర్చుకుంటాం. ముందుగా మనకు కావాల్సిన వస్తువులు కింద పెట్టుకోవాలి. సో, జనరల్‌గా మనం ఒక సైకిల్ కొంటే మనకొచ్చేది ఈ ఫ్రేమ్. సో, ఫ్రేమ్‌లో ఏముంటది? ఫ్రేమ్‌లో ఓన్లీ ఫోర్క్ వస్తుంది, ఫ్రేమ్ వస్తది, ఇంకేం రాదు. సో, ఇక్కడ దీంట్లో అయితే ఇక్కడ రేర్ బ్రేక్ ఉంది. ఫ్రంట్ కూడా ఒక బ్రేక్ ఉంది. ఫోర్క్ ఆల్రెడీ కట్ చేసి ఉంది. సో, మనం ఫస్ట్ కొన్నప్పుడు ఏంటంటే ఫోర్క్ చాలా పెద్దదొస్తది. సో దట్ మన హైట్‌కి తగ్గట్టుగా మనం కట్ చేసుకోవచ్చు. సో, ఇది నా హైట్‌కి తగ్గట్టుగా మన ఫోర్క్ కట్ చేసుకున్నాం ఇలా కిందకి. అండ్ ఈ ఫోర్క్ దీనిలో ఎలా కూర్చుంటుంది అంటే ఇక్కడ ఈ బేరింగ్‌వి హెడ్‌సెట్ బేరింగ్స్ అంటారనమాట వీటిని. సో, ఇక్కడ ఒక బేరింగ్, కింద ఒక బేరింగ్ ఉంటుంది. ఏది ఫ్రేమ్‌లో. సో, దానిలోకి మనం ఈ ఫోర్క్ పెడతాం. ఈ ట్యూబ్. సో, ఈ ట్యూబ్ ఏం చేస్తదంటే ఫోర్క్‌కి, ట్యూబ్‌కి రాసుకోకుండా మధ్యలో బేరింగ్స్ ఉంటాయి. సో, ఈ బేరింగ్స్ వల్లనే మనకు స్మూత్‌గా అటు ఇటు తిరుగుతది. దీనివల్ల మనం స్టీర్ చేసుకుంటాం. సో, మనం ఒక సైకిల్ కొంటే మనం అంటే జనరల్‌గా డీలర్ ఇవే కొనుక్కుంటాడు మనకు అమ్మే షాప్ వాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీ చూసారా మెరిడా. సో, మెరిడా అనే సైకిల్ ఏంటంటే బ్రాండ్ ఏంటంటే ఇది ఒకటే తయారు చేస్తది. అంటే ఫోర్క్, ఫ్రేము అండ్ సీట్ పోస్ట్. సాడిల్ కూడా ఇవ్వదు. దేని మీద మనం కూర్చుంటామో సాడిల్ అది కూడా ఇవ్వదు. ఇవే ఇస్తది. సో, మన నార్మల్ సైకిల్ షాప్ డీలర్స్ ఏం చేస్తారంటే ఇది తీసుకొని దీనికి మళ్ళీ వాళ్ళు పైన సాడిల్ అతికిచ్చి, గేర్స్ అతికిచ్చి, సైకిల్స్ టైర్స్ పెట్టి, వీల్స్ పెట్టి అండ్ ఇక్కడ మనకి హెడ్‌సెట్ పెట్టి ఎక్కడైతే మనం పట్టుకుంటామో అవన్నీ పెట్టి ఇవన్నీ వేరే వేరే బ్రాండ్స్ నుంచి వస్తాయి. అవి కూడా తెలుసుకుందాం. బట్ ఫస్ట్ అయితే ఒక డీలర్ గానీ లేదంటే జనరల్‌గా ఇప్పుడు కస్టమైజ్ చేసుకొని మన ఓన్‌గా మనకు కావాల్సినట్టుగా సైకిల్ కొనుక్కోవాలంటే మాత్రం ఇలా కొనుక్కోవాలి. మొత్తం కొనుక్కుంటే ఆబ్వియస్లీ పార్ట్స్ అన్ని వేస్ట్ అయితాయి. సో, అవన్నీ చేయక్కర్లేదు. జస్ట్ మనకు తగ్గట్టుగా మనం కట్టుకోవాలి. అంటే మీకు తెలిసుండాలి ఏం చేయాలో. అన్ని పార్ట్ల గురించి తెలుసుంటేనే మనం కొనుక్కోగలం. సో, నాకు తెలుసు కాబట్టి నేను ఓన్లీ ఫ్రేమ్ కొనుక్కొని, ఫ్రేమ్ తర్వాత మళ్ళీ వీటి కంపాటిబుల్ పార్ట్స్ కొనుక్కొని అది చేస్తామనమాట. ఓకే. సో, ఫస్ట్ ఏం బిగించాలి? సో, ఆబ్వియస్లీ బాటిల్ హోల్డర్స్ అందరూ పెట్టుకుంటారు. అందరికీ తెలుసు. అండ్ ఈ బ్రేక్స్ ఏంటంటే దీనికొచ్చేవి రిమ్ బ్రేక్స్ అనమాట. నా వేరే సైకిల్‌కి డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. బట్ ఇవి రిమ్ బ్రేక్స్. సో, రిమ్ బ్రేక్స్ ఏంటంటే డైరెక్ట్ మౌంట్. డైరెక్ట్ మౌంట్ అంటే ఏంటంటే 2 బోల్ట్‌లు ఉంటాయి. ఇక్కడోటి, ఇక్కడోటి. అంటే ఫోర్క్‌కి డైరెక్ట్‌గా బోల్ట్ అయితాయి. సో, ట్రెడిషనల్‌గా మన హర్క్యులీ సైకిల్స్‌కి వాటికి డైరెక్ట్ మౌంట్ ఉండదు. ఇట్లుండదు. ఓన్లీ సింగిల్ పైన ఒక పాయింట్‌లో మౌంట్ అయ్యి వి బ్రేక్స్ అంటారు వాటిని. సో, ఓన్లీ 1 మౌంటింగ్ పాయింట్ ఉంటది. మనం బ్రేక్ నొక్కినప్పుడు ఆ కేబుల్ లాగినప్పుడు కేబుల్ ఏమంటదంటే 2 సైడ్స్‌ని ఈక్వల్‌గా లాగడానికి ట్రై చేస్తది. కానీ అంత ఎఫిషియంట్ కాదు. డైరెక్ట్ మౌంట్ అయితే మోర్ ఎఫిషియంట్ అనమాట. మనకి ఎక్కువ ఈ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి 2 సైడ్స్ ఈక్వల్‌గా పట్టుకుంటది. సో, ఆ రకంగా ఈ రిమ్ బ్రేక్స్ చాలా అడ్వాన్స్ అనమాట. చాలా బెటర్ అనమాట. అండ్ ఐ థింక్ ఈ రిమ్ బ్రేక్స్ ఒక్కొక్కటి మనకిప్పుడు ఇండియాలో చెప్పుకోవాలంటే ఈ ఒక్క బ్రేక్ అంటే ఇటొకటి, ఇటొకటి 2 కలిపి ఐ థింక్ ఇది అల్టెగ్రా అనమాట. అల్టెగ్రా బ్రేక్స్ అనమాట షిమానోవి. సో, ఇవి నాకు తెలిసి 2 కలిపి ఐ డోంట్ నో చూద్దాం. సో, ఈ ఒక్క పెయిర్ అంటే కిందొకటి, పైన ఫ్రంట్ ఒకటి, రేర్ ఒకటి కలిపి $200 అంట. అంటే మన దగ్గర ఆల్మోస్ట్ 15,000-20,000 ఉంటది. డిస్కౌంట్‌లో వస్తాయి ఒక్కొక్కసారి. బట్ ఇనీషియల్ బ్రేక్ డౌన్ అయితే ఇవి 2 కలిపి 20,000. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇంపార్టెంట్ పని. ఇక్కడ బాటమ్ బ్రాకెట్ అని. సో, దేంట్లో డైరెక్ట్‌గా మనం పెడల్స్ దీనికి అతికించలేం. సేమ్ హెడ్‌సెట్‌కి నేను చెప్పినట్టు ఏదైతే ఫోర్క్‌కి, ఫ్రేమ్‌కి తగలకుండా మనం బేరింగ్స్ ఏవైతే పెడతామో హెడ్‌సెట్ బేరింగ్స్ అని. అట్లాగే కింద కూడా మన క్రాంక్ సెట్ అంటే ఎక్కడైతే చూపిస్తున్న తర్వాత. సో, క్రాంక్ సెట్ ఫ్రేమ్‌లో డైరెక్ట్‌గా కూర్చోకూడదు కాబట్టి బాటమ్ బ్రాకెట్ అని బేరింగ్స్ పెడతాం. సో, బాటమ్ బ్రాకెట్‌లో మళ్ళీ రకాలుంటాయి. దీనికేంటంటే ఈ ఫ్రేమ్‌కి ఏంటంటే మెరిడా ఫ్రేమ్‌కి ఏంటంటే దీనికి ఈ థ్రెడ్స్ ఉండవు. ఫ్రేమ్‌లో థ్రెడ్స్ ఉండవు. సో, మనం బాటిల్ క్యాప్ తిప్పినట్టు పెట్టలేం. సో, ఇవి ప్రెస్ ఫిట్ బాటమ్ బ్రాకెట్స్ అంటారనమాట. సో, ప్రెస్ ఫిట్ ఏంటంటే 2 సైడ్స్ నుంచి ఈక్వల్‌గా నొక్కి టాలరెన్స్ ఉండదు. టాలరెన్స్ అంటే మన హోల్ ఏదైతే ఫ్రేమ్‌లో ఉన్న హోల్ డయామీటర్ అండ్ మన బేరింగ్ డయామీటర్ ఒకటే అనమాట. సో, దానివల్ల ప్రెస్ ఫిట్ అంటారు వాడిని. సో, దగ్గరగా నొక్కుతాం మనం ఫ్రేమ్‌లోకి నొక్కేస్తాం. సో, అది ఆటోమేటిక్‌గా ఫ్రిక్షన్ వల్ల అండ్ క్లాంపింగ్ ప్రెషర్ వల్ల అట్లనే ఉంటది బయటకు రాకుండా. సో, కొన్ని వేరే కంపెనీలు సైకిల్ తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే బాటమ్ బ్రాకెట్‌కి థ్రెడ్స్ ఇస్తారు ఫ్రేమ్‌లో. సో, ఆ థ్రెడ్స్‌లోకి థ్రెడెడ్ బాటమ్ బ్రాకెట్స్ అనేవి వెళ్తాయి అనమాట. సో, అవి జస్ట్ మనకి ఇట్లా ఇలా తిప్పేసుకోవడమే క్లాక్ వైస్. ఓకే. సో, దానిలో రకాలు ఎట్లా వస్తాయంటే ఇప్పుడు మనకి ఇది షిమానో గేర్ సెట్ అనమాట. షిమానో గేర్ సెట్‌కి సో, నా వేరే సైకిల్‌కి షిమానోనే ఉంది. వాటిలో నుంచి తీసినవి ఇవి. సో, ఇది ఒక కొత్త పీస్ అనమాట. మీకు తెలియడానికి ఈజీగా ఉంటది. సో, ఇది షిమానో 105ది. అలా ఆర్డర్ ఉంటుంది. పెడతా ఐ గెస్ స్క్రీన్‌షాట్ పెడతా వీడియోలో. బట్ సో, ఇదేంటంటే ఇందాక నేను చెప్పా కదా కింద ఇక్కడ బేరింగ్స్ పెడతామని. సో, ఈ బేరింగ్స్‌లో ఇవి కూర్చుంటాయి. సో, మనం ఏ కంపెనీ వాడుతున్నామో బట్టి ఆ బేరింగ్ డిసైడ్ చేయాలి. ఆర్ ఆ బేరింగ్ బట్టి మనం ఏ కంపెనీ వాడాలో డిసైడ్ చేసుకోవాలి. సో, 2 గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. సో, షిమానోకి ఏంటంటే ఈ స్పిండిల్ ఏదైతే ఉందో సో, ఇది ఇటు సైడ్ నుంచి వెళ్ళి అటు సైడ్ ఇది మనం పెడతాం ఇలా. సో, నీ ఫ్రేమ్‌లో ఇలా కూర్చుంటది. సో, ఈ యాక్సిల్ ఏదైతే ఉందో స్పిండిల్ అంటారు దీన్ని. ఈ స్పిండిల్ ఆ బేరింగ్స్‌లో కూర్చుంటది. సో, ఆ రోలర్ బ్లేడ్స్ వల్ల దీని మీద తిరుగుతది. ఓకే. సో, ఈ షిమానో కంపెనీ స్పిండిల్స్ అన్ని 24 ఎంఎం వాడుతది డయామీటర్. సో, సో, మనం ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం. ఇది రోటర్ కంపెనీ నుంచి. రోటర్ కంపెనీది ఏంటంటే 30 ఎంఎం స్పిండిల్. చూసారా పెద్దగా ఉంది. సో, ఈ 30 ఎంఎం స్పిండిల్ ఇప్పుడు మనం ఒక షిమానో బాటమ్ బ్రాకెట్ పెట్టామంటే ఇది దాంట్లో పట్టదు. ఎందుకంటే బాటమ్ బ్రాకెట్‌లో ఉన్న హోల్ 24 ఎంఎంకి ఉంటది. ఇది 30 ఎంఎం డయామీటర్. సో, ఇది ఫిట్ అవ్వదు. సో, అప్పుడు బాటమ్ బ్రాకెట్ అన్నా మార్చాలి లేదంటే నీ దగ్గర ఉన్న ఈ క్రాంక్ సెట్ అన్నా మార్చాలి. సో, దీన్ని బట్టి అది డిసైడ్ చేసుకోవాలన్నమాట. అండ్ దీంట్లో మళ్ళీ రకాలు ఎలా వస్తాయంటే ఇప్పుడు ఈ నంబర్ ఆఫ్ టీత్ ఉన్నాయి కదా. సో, 1 అండ్ 2 గేర్స్ ఉంటాయి జనరల్లీ రోడ్ సైకిల్స్‌కి, టైమ్ ట్రయల్ బైక్స్‌కి. సో, మనం డిస్కస్ చేసిన టైమ్ ట్రయల్ బైక్. బట్ రోడ్‌కి, టైమ్ ట్రయల్‌కి రెండిటికి ఓన్లీ 2 గేర్స్ ఉంటాయి ఫ్రంట్‌లో. సో, దీంట్లో ఏంటంటే 50-36 అనమాట. సో, పైన పెద్ద ఔటర్ దానికి 52 టీత్ ఉంటాయి. లోపల దానికి 36 టీత్ ఉంటాయి. సో, 52-36 వల్ల ఆబ్వియస్లీ ఇప్పుడు ఎంత పెద్దగా అవుతే
మనకు అంత కష్టంగా ఉంటుంది తొక్కడానికి, కానీ అంతే స్పీడ్గా వెళ్తాం, ఫాస్ట్గా వెళ్తాం. సో ఇక్కడ ఎంత పెద్ద చైన్ సెట్ పెట్టుకుంటే చైన్ రింగ్, దీని చైన్ రింగ్స్ అంటారన్నమాట. పెద్ద చైన్ రింగ్ ఇది, చిన్న చైన్ రింగ్ ఇది, అండ్ ఇది క్రాంక్ ఆర్మ్స్ అంటారు, దేని మీద అయితే మన పెడల్స్ వెళ్తాయో. సో దీనికి ఎంత పెద్ద చైన్ రింగ్ ఉంటే అంత కష్టంగా ఉంటుంది మనకి తొక్కడానికి. ఆబ్వియస్లీ రేడియస్ పెరిగితే మన టార్క్ పెరుగుతుంది కాబట్టి, సో మనకి తొక్కడానికి కష్టంగా ఉంటుంది. బట్ అదే ఒక రెవల్యూషన్కి పెద్ద దాంట్లో పెద్ద చైన్ రింగ్ మీద చైన్ ఉంటే దూరం వెళ్తాం, యాజ్ కంపేర్ టు ఇఫ్ యూర్ ఆన్ ద లోవర్ వన్. ఓకే, నెక్స్ట్ ఇది పాతది, ఇది వేరే సైకిల్ నుంచి తీసింది. ఇది 50-34 అనమాట. సో ఇది బయట 50, ఇది కింద 34. దీనిలో నాకు చెప్పినట్టు 50-36. సో ఇది మళ్ళీ ఇంటర్చేంజ్ చేయలేము, ఇది కూడా షిమానోదే, ఎప్పుడో తీసేసింది వేరే బైక్ నుంచి. ఓకే, సో ఇది రోటర్. వీటికి మళ్ళీ పెట్టే మెకానిక్స్ వేరే ఉంటాయి అనమాట. సో ఇది ఇక్కడ నుంచి బోల్ట్ అవుతాయి, వేరే చోట బోల్ట్ అవుతాయి. సో డిపెండ్స్ అపాన్ ద మ్యానుఫ్యాక్చరర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ సైకిల్కి పెడుతుంది ఏంటంటే ఇది SRAM డబ్ అనమాట. సో SRAM అనేది వేరే కంపెనీ, అది ఈ కంపెనీ SRAM. సో SRAMకి ఐ థింక్ దీనికి చూద్దాం, దీని డయామీటర్ నాకు గుర్తులేదు. ChatGPT అర్థం, ChatGPT యా. సో SRAMది 28.99 mm స్పిండిల్, అంటే 29 అనుకోండి, 29 mm స్పిండిల్. సో అంటే దీని డయామీటర్. సో ఇప్పుడు ఈ చైన్ సెట్ మళ్ళీ వేరే ఉంటుంది. సో ఈ చైన్ రింగ్స్ ఏంటంటే పెద్దది 48, లోపలిది 35. సో జంప్ SRAMకి షిమానోకి వేరే ఉంటుంది అనమాట. సో దీనిలో జంప్ అంటే ఏంటంటే పెద్దదాని చిన్నకి ఎన్నిటీ డిఫరెన్స్ ఉంది అని. సో ఇది 48 నుంచి 35 ఉంది, అంటే 13 టీత్ ఉంటుంది. సో SRAM జనరల్గా ఎన్ని కాంబినేషన్స్ చేసినా అప్ అండ్ లోవర్ రెండు కలిపి నీకు మోస్ట్లీ 13 టీత్ డిఫరెన్సే ఉంటుంది. ఎందుకంటే అది ఎందుకు ఉంటుంది అంటే మనం ఇప్పుడు ఫ్రంట్లో గేర్ మార్చే ఇది ఉంటుంది. సో దీన్ని ఫ్రంట్ డిరేలర్ అంటారు. సో డిరేలర్ అంటే మనం చైన్ మార్చేది. సో దీనికి మూవ్మెంట్ ఉంటుంది అటు ఇటు. సో దీనికి ఏంటంటే ఆ 13 టీత్ డిఫరెన్స్ ఉంటేనే బాగా చేయగలుగుతుంది. వేరే కంపెనీ ఇప్పుడు షిమానో చైన్ సెట్స్ అయితే, ఆర్ లెట్స్ ఇది వేరే కంపెనీ క్యాంపెన్యోల్ అంటారు. సో క్యాంపెన్యోలో ఇది వేరే జంప్ ఉంటుంది, దీనికి వేరే, ఈ SRAM కాబట్టి ఇది వేరే జంప్ ఉంటుంది. ఓకే, సో ఇది పక్కన పెడదాం. సో ఫస్ట్ ఇది పెట్టేద్దాం, లోపలికి పెడదాం. ఇది ఎలా పెట్టాలి అంటే సింపులే, ఏం లేదు. సో మన గేర్ ఇటు వస్తుంది కాబట్టి ఇది నాన్ డ్రైవ్ సైడ్ అంటారు, ఇది డ్రైవ్ సైడ్ అంటారు. సో ఫస్ట్ నాన్ డ్రైవ్ సైడ్ని లోపల అటు నుంచి ఇటు లోపలికి దోస్తాం. సో ఫస్ట్ ఇది దోసేద్దాం. జనరల్గా అంత గ్రీస్ అయ్యక్కర్లేదు, బేరింగ్స్ బాగానే ఉంటాయి, కొత్తవి ఉంటాయి, కొంచెం లైట్గా పెట్టాలి అంతే. లోపలికి స్లైడింగ్ అయిపోయింది. స్లైడింగ్ అయిపోయాక ఇప్పుడు ఇక్కడికి బయట కాస్త ప్రొటెక్ట్ అవుతుంది కాబట్టి సేమ్ 180 degreesలో ఇటు సైడ్ డ్రైవ్ సైడ్ పెడతాం. అండ్ సో ఇది ఐలన్ కీ సెట్తో దీన్ని దానిలోకి థ్రెడ్ చేస్తాం. టూల్స్ లేకపోతే ఇవి ఏవి చేయలేం, మెకానిక్ దగ్గర తీసుకెళ్లాల్సిందే చచ్చినట్టు. సో గట్టిగా పెట్టేస్తే ఇప్పుడు ప్లే ఉందా లేదా చూసుకోవాలి. ప్లే అంటే మూవ్మెంట్, అన్నెసరీ మూవ్మెంట్ ఉంటే ఏం జరిగింది అంటే మన బేరింగ్స్ అన్ని పాడతాయి మెల్లగా. సో మళ్ళీ రీప్లేస్ చేయడానికి చాలా కాస్ట్ ఆబ్వియస్లీ. సో ఒక బాటమ్ బ్రాకెట్ $50 అంటే 5,000 అనుకోండి, అది మినిమం అనమాట. దాని మళ్ళీ సిరామిక్ స్పీడ్ బేరింగ్స్ వస్తాయి. సిరామిక్ స్పీడ్ బేరింగ్స్ అంటే ఇంకా స్మూత్గా మూవ్ అవుతాయి. సో ఇప్పుడు ఇది తిప్పా అనుకో, ఇంతసేపు తిరిగింది స్మూత్గా. సిరామిక్ బేరింగ్స్ పెడితే మేబీ ఇంకో 5-10 రెవల్యూషన్స్ ఎక్కువ. సో అంటే స్మూత్ ఉంటుంది అంతే, బేరింగ్ స్మూత్ ఉంటాయి. సో అవి $100-150 వరకు వెళ్తాయి. సో మనకి ఇప్పుడు బాగానే ఉంది, మూవ్ అవుతలేదు, కొంచెం మూవ్మెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. టైట్ చేయొచ్చు, ఓవర్ టైట్ చేయకూడదు ఆబ్వియస్లీ. ఇది యాక్చువల్గా వాళ్ళు రికమెండెడ్ టార్క్ ఇస్తారు. సో టార్క్ సెట్తో చేయాలి, మనకంత టార్క్ సెట్ అన్ని డబ్బులు లేవు కాబట్టి మనం చేత్తో చేస్తాం అంచనాతో. బట్ ఎక్కువ ఓవర్ టైటన్ చేస్తే నీకు థ్రెడ్స్ పాడైపోతాయి. సో ఓవర్ టైటన్ చేయకూడదు. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు పర్లేదు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే మెకానిక్ దగ్గర తీసుకెళ్ళడం బెటర్. సో ఇప్పుడు నాకు తెలుసు ఇది బాగుందని, బాగా తిరుగుతుంది, స్మూత్ తిరుగుతుంది, సౌండ్స్ ఏం లేవు. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఏం చేస్తామంటే ఫ్రంట్ డిరేలర్ పెట్టేయచ్చు. డిరేలర్, సో ఫ్రంట్ డిరేలర్ ఏంటంటే ఇది SRAM కంపెనీ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే ఇది కూడా వైర్డ్ చేస్తుంది, కానీ ఇది వైర్లెస్ అనమాట. ఈ గ్రూప్స్ మన దగ్గర ఉన్న గ్రూప్ సెట్ కొత్తది వైర్లెస్ అనమాట. సో వైర్లెస్ అంటే ఏంటంటే ఇది బ్యాటరీ. సో బ్యాటరీ వచ్చేస్తుంది, ఛార్జింగ్ కేసు ఉంటుంది, ఛార్జింగ్ చేయొచ్చు. దీనికి ఛార్జింగ్ చేసి ఏంటంటే ఇలా పెడతాం, పెట్టేసి లాక్ చేసేస్తాం. సో ఇది బ్లూటూత్ ద్వారా మన హ్యాండ్ కంట్రోలర్స్కి, సో కంట్రోల్స్ తర్వాత వస్తాయి, మనం పెడతాం హెడ్సెట్ దగ్గర, హ్యాండిల్ బార్ దగ్గర పెడితే అవి వితౌట్ ఎనీ వైర్స్ కనెక్ట్ అయిపోతుంది. సో నాకు బటన్ నొక్కగానే చేంజ్ అయిపోతుంది. అండ్ సో దీనికి మనం ఏం చేస్తామంటే ఇది ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, సో మన ఫ్రేమ్కి ఒక చిన్న హ్యాంగర్ ఉంటుంది. ఇది ఫ్రంట్ డిరేలర్ హ్యాంగర్, ఇది రేర్ డిరేలర్ హ్యాంగర్ అనమాట. సో ఇక్కడ ఫ్రంట్ గేర్ వెళ్తే ఇక్కడ బ్యాక్ గేర్ వెళ్తుంది, గేర్ డిరేలర్స్ అంటారు. సో దీనికి మనం ఈ బోల్ట్తో పెడతాం. ఈ బోల్ట్ దీనిలోకి వెళ్తుంది, హోల్లోకి వెళ్తుంది. సో SRAM డిరేలర్ హోల్లోకి అది తిప్పేస్తాం, ఫిక్స్ అయిపోతుంది. ఈ బోల్ట్ నా దగ్గర పోయింది. ఈ బోల్ట్ కొనుక్కోవడానికి సింగిల్ బోల్ట్ అమ్మరు యూఎస్లో, అదేంటో నాకు తెలియదు. సో దానికోసం మొత్తం మళ్ళీ సెట్ కొనాలి. ఈ సెట్ ఏమో $50 మళ్ళీ ఏంటి ఈ యొక్క వాషర్ అండ్ బోల్ట్ కోసం. బట్ ఇంకేం చేస్తాం, తప్పదు, ఇది లేకపోతే మనం పెట్టలేం కాబట్టి. సో ఏం లేదు, ఇది పెట్టేస్తాం, పెట్టి టైట్ చేసేస్తాం. ఈ తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి చైన్ పెట్టాక. చైన్ ఇంకా నా దగ్గర లేదు, కొనలే, పాత పాడేసా. బట్ సో ప్రతిదానికి మనం టూల్స్ వాడాలి. సో ఇనిషియల్గా ఇలా వదిలేయచ్చు, తర్వాత అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. అంతా ఆన్లైన్ అవుతుంది, మనకి యాప్ ఉంటుంది, ఫోన్లో యాప్తో ఎలా క్రిస్ప్గా చేంజ్ అవ్వాలి మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది ఓపెన్ మనం ఆన్లైన్. సో ఓకే, ఫస్ట్ యాక్చువల్గా మనం బ్రేక్స్ పెట్టాం కానీ బ్రేక్ కేబుల్స్ పెట్టలా. సో బ్రేక్స్ కేబుల్స్ పెట్టలే కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ మనం హెడ్సెట్ పెట్టేద్దాం. ఓకే, దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది కొత్త బైక్ కాదు, పాతది. నేను సర్వీస్ కోసం అండ్
గేర్ సెట్ మారుస్తున్నా కాబట్టి డిసెంబుల్ చేశా. సో ఇది నా పాత హ్యాండిల్ బార్ అనమాట. నా పాత హ్యాండిల్ బార్ ఏంటంటే ఇది దానికి ఇనిషియల్గా చెప్పిన ఫోర్క్ ఉందా ఇక్కడ పైన. సో ఫోర్క్కి ఈ స్టెమ్ ఏం చేస్తుంది అంటే ఫోర్క్ని హ్యాండిల్ బార్స్ని కనెక్ట్ చేస్తుంది. సో ఈ మిడిల్లో ఉన్న రెక్టాంగిల్ పీస్ని స్టెమ్ అంటాం. సో ఈ స్టెమ్ మళ్ళీ చాలా రకాలు వస్తుంది. ఎందుకు అంటే స్టెమ్లో ఈ క్లాంపింగ్ ఏరియా ఉంది. సో ఈ క్లాంపింగ్ ఏరియా డిపెండ్స్ అపాన్ మన ఫోర్క్లో పైకి ఎంత లెంత్ ఉంది అని. సో దీనికి ఐ థింక్ 25 mm ఉంది. సో వీ నీడ్ స్టెమ్ దేనికైతే క్లాంపింగ్ డిస్టెన్స్ ఇస్ ఓన్లీ 25 mm. సో ఎనీథింగ్ గ్రేటర్ బయటకు వచ్చేస్తుంది. లైక్ ఇప్పుడు ఇంకొన్ని స్టెమ్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఈ స్టెమ్స్ అన్ని ఏంటంటే 30 mm 35 mm క్లాంపింగ్ అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇది మనం మన ఫోర్క్ మీద పెట్టేస్తే ఏమవుతుందంటే సరిపోదు, మధ్యలో ఇక్కడ గ్యాప్ ఉంటుంది. సో గ్యాప్ ఉంటే స్టేబుల్ ఉండదు మనకి మంచిదిగా. ఆల్సో మళ్ళీ దాంట్లో రకాలు ఎలా ఉంటాయంటే స్టెమ్లో రకాలు ఏంటంటే సో ఫోర్క్ చాలా డిఫరెంట్ డయామీటర్స్లో వస్తుంది. సో క్యానడెల్ అనే కంపెనీ, బైక్ కంపెనీ, వాళ్ళకి డిఫరెంట్ స్టియర్ ట్యూబ్ ఉంటుంది. దాన్ని స్టియర్ ట్యూబ్ అంటారు, ఫోర్క్ లోపల ఉన్నదాన్ని. సో ఏంటంటే దాన్ని బట్టి మనం మన స్టెమ్లో ఉన్న డయామీటర్ డిసైడ్ చేసుకోవాలి. సో ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మన దానికి ఉన్నది 1 inch స్టియర్ ట్యూబ్. సో 1 inch స్టియర్ ట్యూబ్ని ఈ జనరల్గా నార్మల్గా ఉన్న స్టెమ్స్ మన మార్కెట్లో దొరికే స్టెమ్స్ ఏంటంటే అవి 1/8 inch వస్తాయి. సో ఆ డిఫరెన్స్ని అంటే 1/8కి 1 inchకి తేడా ఏంటి 1/8 inch. సో 1/8 inchకి ఈ షాంక్ వాడతాం. షాంక్ ఏంటంటే ఆ గ్యాప్ తగ్గిస్తుంది. సో అప్పుడు నువ్వు మన నార్మల్ స్టెమ్స్ని దాంతో వాడచ్చు. బట్ ఎప్పటికీ నేను ఇది వాడలేను బికాస్ మన ఫోర్క్ లెంత్ ఇస్ వే టు స్మాల్ ఫర్ దీస్. సో అది వాడలేం. సో మనం వాడేది ఇది. సో దీనికి మళ్ళీ బోల్ట్స్ ఉంటాయి, సైడ్ బోల్ట్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే క్లాంప్ చేస్తే, మన ఫోర్క్ క్లాంప్ చేస్తే దీని మీద మళ్ళీ ఒక స్టెమ్ క్యాప్ వస్తుంది. సో స్టెమ్ క్యాప్ అంటే ఇది పైన ఇక్కడ. సో ఇది దిస్ బోల్ట్ కనెక్ట్స్ కాదు, ఇట్ క్రియేట్స్ అన్ అప్వర్డ్ ఫోర్స్ అనమాట. సో ఎలాగా అంటే మళ్ళీ తీద్దాం. సో ఇప్పుడు దీంట్లో మనకి ఇక్కడ లోపల ఇది స్టియర్ ట్యూబ్. సో స్టియర్ ట్యూబ్లో ఈ స్టీల్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం నొక్కుతాం లోపలికి. సో ప్రెషర్తో విచ్చుకొని స్టియర్ ట్యూబ్ ఫోర్క్ని పట్టుకుంటుంది ఇంటర్నల్గా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేను ఇనిషియల్గా చెప్పినట్టు ఓన్లీ బేరింగ్స్. సో ఇప్పుడు మనం ఇది ఈ బంజీ కార్డ్ పెట్టకపోతే ఫోర్క్ బయట పడిపోతుంది. సో ఫోర్క్ మనం ఎప్పుడు పెట్టి నడపలేం కాబట్టి ఆ బంజీ కార్డ్ చేసే పని మనకి ఈ బోల్ట్ చేస్తుంది. సో ఈ బోల్ట్ ఏంటంటే పైనుంచి పెట్టినప్పుడు ఆ స్టెమ్ మీద నుంచి దీనిలోకి వెళ్ళి స్టీల్ పార్ట్లోకి వెళ్ళి పైకి లాగుతుంది. పైకి లాగితే ఏమవుతుందంటే ద హోల్ ఫోర్క్ ఇస్ పుల్డ్ అప్ టువర్డ్స్ యువర్ హ్యాండిల్ బార్. సో ఆ అప్వర్డ్ ఫోర్స్ వల్ల, టెన్షన్ వల్ల ఫోర్క్ ఉంటుంది ఇన్ ప్లేస్ వితౌట్ ఫాలింగ్ అవుట్. సో దట్ ఇస్ ద మెయిన్ రీజన్ మనం ఇది వాడతాం. ఓకే, నెక్స్ట్ ఇది ఎలా పెట్టాలి అంటే ఏం లేదు, జస్ట్ పైన పెట్టడమే. సో మళ్ళీ దీనిలో రకాలు చెప్తానంటే ఏంటంటే ఇది బేస్ బార్ అంటారు. ఫస్ట్ కింద ఉన్నదాన్ని ఇలా వచ్చిందని బేస్ బార్ అంటారు. బేస్ బార్ మీదకి ఈ స్పేసర్స్ వచ్చి ఇవి ఏరో బార్స్ అండ్ ఎల్బో ప్యాడ్స్. సో ఇది ఓన్లీ టీటీ బైక్ అనమాట. సో ఇప్పుడు అక్కడ వెనకాల వేరే రోడ్ బైక్ ఉంది. రోడ్ బైక్ ఇలాంటి హ్యాండిల్ బార్ ఉంటుంది, నార్మల్ హ్యాండిల్ బార్ ఉంటుంది, డ్రాప్ బార్ అంటారు. అది వేరే వీడియో చేద్దాం. అది మెకానికల్ గేర్స్ కూడా, ఎలక్ట్రానిక్ గేర్స్ కాదు. ఎనీవే, సో దీనికి ఈ స్టెమ్ అనేది ఫస్ట్ వచ్చి బేస్ బార్కి కనెక్ట్ అయ్యి, బేస్ బార్ నుంచి ఇది ఇంటిగ్రేటెడ్ బేస్ బార్ అండ్ ఇది కాక్పిట్ అనమాట. సో ఎవ్రీథింగ్స్ లైక్ వన్ పీస్. సో స్పేసెస్ విల్ గో ఇన్ టు దిస్ అనమాట. సో నార్మల్గా మనకి మన రోడ్ బైక్ కూడా ఏరో బార్స్ పెట్టచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు సో ఇలా వస్తుంది. ఇవి క్లిప్ ఆన్ ఏరో బార్స్ అంటారు. సో క్లిప్ ఆన్ అంటే ఇంటిగ్రేటెడ్ కాదు, మన బీటీ బైక్ మీద ఇంటిగ్రేటెడ్. క్లిప్ ఆన్ ఏరో బార్స్ అంటే సో ఈ హోల్ చూసారు కదా, ఈ హోల్ మన ఎగ్జిస్టింగ్ హ్యాండిల్ బార్స్లోకి వెళ్తుంది. సో ఎగ్జిస్టింగ్ హ్యాండిల్ బార్స్ పెట్టి మనం క్లిప్ ఆన్ చేసేస్తాం. దీంతో ఇష్యూ ఏంటంటే మనం దీనికి బ్రేక్స్ కానీ మళ్ళీ గేర్స్ కానీ ఏమైనా పెట్టాలంటే, ఎస్పెషల్లీ మెకానికల్ గేర్స్ అయితే, కేబుల్ యాక్చువేటెడ్ అయితే అప్పుడు కష్టం, కాస్త పని ఎక్కువ అవుతుంది. అన్ని కేబుల్స్ బయట కనిపిస్తాయి, బాగోదు. సో ఓకే, ఫస్ట్ అయితే మనం ఇది పెట్టేద్దాం. పెట్టడం సింపులే, దీనికి ఏం లేదు. డైరెక్ట్ ఫోర్క్ మీద పెట్టేస్తాం. ఫోర్క్ మీద కూర్చుంటుంది. ఫోర్క్ మీద కూర్చోగానే మనం మన స్టెమ్ కవర్ అండ్ స్టెమ్ క్యాప్ పెట్టేస్తాం. స్టెమ్ క్యాప్ పెట్టేగానే మన బంజీ కార్డ్ తీసేయచ్చు అనమాట. అప్పుడు ఇంకా ఫోర్క్ బయట పడదు. ఇంకా మనం టెన్షన్ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం కాబట్టి. సో బంజీ కార్డ్ తీస్తాను, ఇదిగో బయట పడట్లే ఫోర్క్, మనం టెన్షన్ క్రియేట్ చేసాం కాబట్టి. ఇది మనం ఎప్పుడు చిన్నప్పుడు చేసేదే. హ్యాండిల్ బారు కింద టైరు లైన్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని టైట్ చేస్తాం స్టెమ్ని. కరెక్ట్ చూసుకోండి. ఇది పర్ఫెక్ట్గా రావాల్సిన అవసరం లేదు, తర్వాత కూడా చేసుకోవచ్చు, ఇష్యూ ఏం లేదు, నాట్ బిగ్ డీల్. బట్ బెటర్ టు గెట్ ఇట్ రైట్ ద ఫస్ట్ టైం. ఓకే, సైడ్లో చూపించిన క్లాంపింగ్ బోల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తిప్పేద్దాం. వీటికి కూడా జనరల్గా టార్క్ రేటింగ్ ఉంటుంది. టార్క్ రేటింగ్ అంటే 8 Nm కానీ 7 కానీ 6 కానీ, డిపెండింగ్ ఆన్ ద మ్యానుఫ్యాక్చరర్ అండ్ డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ బోల్ట్స్. బట్ ఇది కూడా నాకు అంచనా ఉంది కాబట్టి, ఎప్పటి నుంచో సైక్లింగ్ చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు, మాన్యువల్గా చేస్తున్నాను. బట్ ఇట్స్ బెటర్ ఆల్వేస్ టు గెట్ ఇట్ రైట్ అకార్డింగ్ టు ద మ్యానుఫ్యాక్చరర్ స్పెసిఫికేషన్స్. బ్రేక్ హోస్ కేబుల్. సో బ్రేక్ హోస్ కేబుల్ ఫస్ట్ మన బేస్ బార్లో హోల్స్ ఉంటాయి. కింద హోల్, బయట ఇక్కడి నుంచి ఒక హోల్. సో కింద హోల్లో ఫస్ట్ అయితే తోస్తే ఏం చేస్తుందో చూద్దాం. ఇటు సైడ్ ఒక హోల్, ఇటు సైడ్ ఒక హోల్ ఉంటుంది. సో అంటే ఇటు బ్రేక్కి. సో మనం ఇటు సైడ్ బ్రేక్లో ఫస్ట్ చేయడానికి ఇది గుచ్చుదాం. ఏం లేదు, జస్ట్ అసలు ఇలా అనుకోవాలంతే. గుచ్చేస్తే చూసారా బయటకు వచ్చింది. సో ఇక్కడ మనం తర్వాత మన బ్రేక్ లివర్స్ పెడదాం. బ్రేక్ లివర్స్ ఆర్డర్ చేసా, ఇంకా రాలా. బట్ సో బ్రేక్ లివర్స్ పెడితే ఇక్కడ మన వైర్ ఉంది. సో ఈ వైర్ అనేది బ్రేక్ వైర్. సో దీంతో మనకి యాక్చువేటెడ్ అనమాట. బ్రేక్స్ ఆబ్వియస్లీ వైర్లెస్ అవ్వవు కూడా ఫ్యూచర్లో కూడా. సో ఎప్పటికైనా ఎంత అడ్వాన్స్డ్ అయినా మన కేబుల్ యాక్చువేటెడ్ ఉంటుంది.
రిమ్ బ్రేక్ వర్షన్ కాబట్టి. డిస్క్ బ్రేక్ అయితే ఇప్పుడు నా వేరే సైకిల్ డిస్క్ బ్రేక్ హైడ్రాలిక్ ఆబ్వియస్లీ. సో దానికి సేమ్ మెథడ్, ఇలానే హోజే ఉంటుంది, కానీ ఈ హోజ్లో ఆయిల్ ఉంటుంది, మినరల్ ఆయిల్ ఉంటుంది, తర్వాత బ్యాంజో బోల్ట్స్ వాడాలి, అది వేరే ప్రాసెస్. ఇదైతే వెరీ ఈజీ టు అడ్జస్ట్ అండ్ మేక్ చేంజెస్ అనమాట, రిమ్ బ్రేక్ కాబట్టి. ఇట్స్ ఆల్ కేబుల్ యాక్టివిటీ. ఓకే, సో ఫస్ట్ ఇటువైపు అయితే వచ్చేసింది. వచ్చాక నెక్స్ట్ సైడ్ ఏంటంటే, ఇప్పుడు మన ఫ్రేమ్లో ఇక్కడ హోల్ ఉంది, ఇక్కడ నుంచి మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇక్కడ కింద మన బ్రేక్ ఉంది, రేర్ బ్రేక్ ఉంది. సో ఈ హోల్లోకి పెట్టి ఈ హోల్ నుంచి బయటకు రావాలి. అది కూడా సింపులే, రిమ్ బ్రేక్ బైక్ కాబట్టి లోపల అన్ని హోల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ మన హోల్లోకి ఇది పెట్టేస్తాం, మన కేబుల్ పెట్టి గుచ్చేస్తాం కిందకి. కాస్త మధ్యలో అతుక్కుంటారు ఒక్కొక్కసారి, బట్ యా ఓకే. సో ఇదిగోండి బయటకు వచ్చింది ఇక్కడ హోల్స్. దట్ ఇస్ ఆల్ వీ హావ్ టు డూ. హార్డ్లీ కొంచెం కష్టమైంది, బట్ 5 minutes. టూల్స్ ఉంటే, మ్యాగ్నెటిక్ టూల్స్ ఉంటే గైడ్ చేయొచ్చు, ఇంకా ఈజీ. బట్ యా బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఆబ్వియస్లీ సో మన బ్రేక్ కేబుల్ తీసుకుంటాం. బ్రేక్ కేబుల్ తీసుకొని ఇది మన ఎంట్రీ పాయింట్. ఎందుకంటే ఈ ఎండ్ ఏదైతే ఉందో, ఈ ఎండ్ ఏమో మన బ్రేక్ లివర్లోకి వెళ్తుంది, అతికి ఎక్కడైతే నొక్కుతామో. ఈ ఎండ్ ఎక్కడైనా మన రిమ్ బ్రేక్కి క్లాంప్ అవుతుంది. అన్నీ మన చిన్న బ్రేక్స్ కూడా సేమ్, ఫిజిక్స్ అయితే సేమ్, బట్ యా క్వాలిటీ వేరే ఉంటుంది. ఈ హోల్లోకి పంపిస్తాం, ఏం లేదు, తోస్తాం. ఇక్కడ తోసేసాక అదిగో, సో ఇది తోసేస్తే ఏమైపోయింది, బయటకు వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చేసింది. ఆబ్వియస్లీ ఇది కొత్త కేబుల్ కాబట్టి లెంత్ ఎక్కువ ఉంది, కట్ చేసుకోవాలి మనం తర్వాత. యాక్చువల్లీ సీట్ పెట్టేద్దాం. సో శాడిల్ అంటారు సీట్ని, మనం తెలుగులో సీట్ అనేస్తాం, బట్ యా. సో శాడిల్స్ 2 రకాలు వస్తాయి మనకి, అల్యూమినియం రైలింగ్, కార్బన్ రైలింగ్, అండ్ పైన కుషనింగ్, ఈ 3D ప్రింటెడ్ కుషన్. అంతా 3D, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కార్బన్, ఆల్ కార్బన్, అండ్ పైన అంతా 3D, మెత్తగానే ఉంటుంది, అంత గట్టిగా ఉండదు. బట్ యా మన నార్మల్ సైకిల్స్ కంపేర్ ఇట్స్ వెరీ హార్డ్ అనమాట. సో అండ్ 2 రకాలు ప్రిడామినెంట్లీ ఏముంటాయంటే, ఇది స్ప్లిట్ నో సాడిల్. సో జనరల్లీ ట్రయాథ్లాన్స్కి ఇదే వాడతారు, ఆబ్వియస్లీ ప్రెషర్ రిలీఫ్ కోసం. ఇక్కడ మనం కింద కూర్చుంటాం కాబట్టి దీని మీద. అండ్ ఇవి కొంచెం నేరో ఉంటాయి, రోడ్ సైకిల్స్కి జనరల్గా ఇలాంటివి ట్రయాథ్లాన్కి వాడతాం. బట్ ఇది నాకు చాలా వైడ్ అయిపోయేసరికి, ఇదిగోండి ఇక్కడ అంతా చూడండి పోయింది, అంటే అది రబ్ అయ్యి నాకు సైడ్ లెగ్స్ థైస్కి రబ్ అయ్యి. సో దానివల్ల మనకి బాయిల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది అంతగా తెగ నచ్చలేదు నాకు, సో ఇది మార్చేస్తున్నా, దీన్ని పెడుతున్నా. సో మనం సైకిల్ ఫ్రేమ్ కొన్నప్పుడు నేను చెప్పినట్టు మ్యానుఫ్యాక్చరర్తో ఓన్లీ క్లాంప్స్ వస్తాయి, సీట్ క్లాంప్స్ ఒకటి వస్తాయి, సీట్ పోస్ట్ క్లాంప్స్. అండ్ శాడిల్ ఇవ్వడు, శాడిల్ మనం కొనుక్కొని సీట్ పోస్ట్ క్లాంప్కి. మన సీట్ పోస్ట్ క్లాంప్లో రకాలు ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ ద డైమెన్షన్ ఆఫ్ యువర్ రైలింగ్, శాడిల్ రైలింగ్. సో ఇది పెట్టేద్దాం. సో ఇది కూడా మళ్ళీ సేమ్ SRAM రైవల్, ఇది రైవల్ AXS గ్రూప్ సెట్ అనమాట మొత్తం, ఇది మనం మారుతుంది. సో సేమ్ మళ్ళీ దీనికి కూడా రిమూవబుల్ బ్యాటరీ, చార్జ్ చేసుకోవచ్చు. ఇది పెట్టేస్తాం దీనిలోకి, క్లాంప్ క్లిక్ అవుతుంది, క్లిక్ అయితే అయిపోయినట్టు. ఓకే, సో ఇది మనం సేమ్ ప్రతి సైకిల్కి ఇక్కడ డిరైలర్ హ్యాంగర్ అని వస్తుంది. సో డిరైలర్ హ్యాంగర్లో పెట్టేస్తాం, ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఆన్లైన్లో సెటప్ చేస్తాం, మన యాప్లో సెటప్ చేస్తే ఎంత మూవ్ అవ్వాలి, ఎన్ని గేర్స్ ఉన్నాయి మన సైకిల్కి, మన వీల్స్కి, అవన్నీ చెప్తాం. సో ఈ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే జస్ట్ మనం ఫ్రేమ్కి అటాచ్ చేసాం, టైట్గా ఉండాలి, ఇది కూడా మూవ్ అవ్వకూడదు. సో మనం ఏది పెట్టినా గట్టిగానే ఉండాలి, మూవ్ అవ్వకూడదు. రేర్ డిరైలర్ అయినా, ఫ్రంట్ డిరైలర్ అయినా, క్రాంక్ సెట్ అయినా, ఏదైనా. ఓకే, సో యా. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ మనం ఓన్లీ రేర్ బ్రేక్కి ఇందాక ఇది పెట్టాము, జస్ట్ ఏం లేదు, ఇక్కడ నుంచి వైర్ పుష్ చేసాం, హోస్ పుష్ చేసాం, ఫ్రేమ్లో ఉన్న హోల్లోకి పెట్టాం, ఫ్రేమ్లో హోల్ నుంచి లోపలికి నెట్టితే కింద నుంచి బయటకు వచ్చింది. ఓకే, అండ్ బేరింగ్ ఫస్ట్ చెప్పినట్టు ప్రెస్ ఫిట్ అంటే ఇటు నుంచి నొక్కాలన్నమాట. సో ప్రీవియస్లీ నాకు ఏముండిందంటే, ఐ హ్యాడ్ రోటర్ క్రాంక్ సెట్. ఇందాక నేను స్టార్టింగ్లో చూపించినట్టు నా దగ్గర ఇది ఉండింది 30 mm స్పిండిల్తో. సో ఇది ఆ పాత బేరింగ్స్ అనమాట. సో పాత బేరింగ్స్, బాటమ్ బ్రాకెట్ అంటారు దీన్ని. సో పాత బాటమ్ బ్రాకెట్. సో పాత తీసేసి కొత్తది పెట్టాం. నా దగ్గర ఇది థ్రెడెడ్ కాదు కాబట్టి ఎక్స్ట్రాక్టర్ ఉండాలి. ఎక్స్ట్రాక్టర్ టూల్ $50 వస్తుంది, స్క్రీన్ షాట్ పెడతా. సో అది ఎవడు కొంటారా బాబు మళ్ళీ ఊరికే అని చెప్పి నేను షాప్కి తీసుకెళ్తే ఏమైందంటే, వాడు ఈ పాత బాటమ్ బ్రాకెట్ అంటే ఈ 2 ముక్కల్ని బయటకు నెట్టడం అంటే ఒక వెజ్ లాంటిది పెడతాడు లోపలికి, మన ఫ్రేమ్లోకి ఒక వెజ్ పెట్టి ఇట్స్ అని హ్యామర్తో కొడతాడు. అప్పుడు 2 బయటపడిపోతాయి. 2 బయటపడిపోయాక మన కొత్త SRAMవి ఏదైతే 24 mm హోల్ ఉన్న బాటమ్ బ్రాకెట్ SRAM అది లోపల పెడతాడు, ప్రెస్ ఫిట్ చేస్తాడు, అంటే 2 సైడ్స్ నుంచి నొక్కుతాడు అదే సేమ్ టూల్తో. సో అప్పుడు ఏం జరుగుతుందంటే లోపలికి కూర్చుండిపోతుంది ఫ్రేమ్లోకి. దీనికోసం అండ్ ఈ 2 ఇది కాకుండా ఈ వైర్ ఇందాకైతే మనం ఏదైతే 2 నిమిషాల్లో తోసామో ఆ 2 కోసం ఇక్కడ యూఎస్లో అయితే వాడు తీసుకున్నది, నేను కంపెనీ పేరు చెప్పను యాక్చువల్లీ, క్లోజ్ చేద్దాం, బట్ యా చూపిస్తా. సో ఇన్స్టాల్ ఇంటర్నల్ కేబుల్, ఇన్స్టాల్ 1 కేబుల్ హౌసింగ్, ఇన్స్టాల్ బాటమ్ బ్రాకెట్. సో ఈ 3 పనులకి ఏదైతే ఇప్పుడు మనకి 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టలేదో, ఆ టూల్ ఉంటే నేను కూడా 5 నిమిషాలు చేయగలను, కానీ లేదు కాబట్టి వాడికి ఇచ్చా, చూద్దాంలే ఎంత తీసుకుంటాడు, మా అయితే $20 తీసుకుంటాడు అనుకో. కానీ లాస్ట్కి చూస్తే ఇంక్లూడింగ్ ట్యాక్స్ టోటల్ $92, $100 2 నిమిషాల పనికి. సో అందుకని మీరు ఎవరైనా సైకిల్ మీద బాగు చేసుకోవాలి, సైకిల్ మీద పని చేసుకోవాలి అనుకుంటే నేర్చుకోండి, వర్క్ నేర్చుకొని మీలో మీరే చేసుకోండి. కార్ అనే ఇది బైక్ అనే కాదు, కార్కైనా, మోటార్ బైక్ అయినా, దేనికైనా మీ పని మీ సర్వీసింగ్ మీరే చేసుకోండి. షోరూమ్కి వెళ్తే ఎప్పుడైనా ఇలా దొబ్బేస్తారు డబ్బులు. అదే కాకుండా నేను ఆల్రెడీ వాడికి షాప్కి వెళ్ళినప్పుడు నేను వాడికి ఆల్రెడీ చెప్పా, ఏమని నా దగ్గర పాతవి ఉన్నాయిరా, పాత బ్రేక్ కేబుల్ ఉంది, దానికి ఏం కాలేదు, మంచి కండిషన్లోనే ఉంది, ఇదే పెట్టేసే అన్న. అంటే లేదు, మా షాప్కి తీసుకొస్తే మేము పాత పెట్టకూడదు, మా రూల్ ఉంది, కొత్తదే పెడతామని చెప్పి మళ్ళీ బిల్లు మార్చి $28 వేసాడు. ఏది ఈ ప్లాస్టిక్ హోసింగ్కి $30, 4 feet ఆఫ్ ప్లాస్టిక్ హోసింగ్కి. సో ఇంకా వర్క్ అయిపోయింది, వాడు చేస్తాడు కాబట్టి నేను కలెక్షన్కి వెళ్ళినప్పుడు
ఇది ఎందుకంటే నాకు కాల్ చేసి చెప్పాడు, అప్డేట్ చేశాను మీకు ఓకేనా అని. అప్డేట్ చేసి సరే మళ్ళీ ఇప్పుడు కూడా నేను పిచ్చోన్లాగా ప్లాస్టిక్ హోసే కదా, మా అయితే ఇంకా $5 $10 వేస్తాడు అనుకుని వదిలేసా. మళ్ళీ దానికి $30 వేసాడు. సో లాస్ట్కి నాకు $100 అయింది జస్ట్ 2 నిమిషాల పనికి. ఆ టూల్ లేదు కాబట్టి, ఆ టూలే $50. సో ఆ $50 పెట్టి ఆ టూల్ కొనుక్కుంటే అయిపోయింది నా పని. బట్ చేయలేకపోయాను. సో అండ్ ఒకసారి వాళ్ళు వర్క్ చేశాక నేను డబ్బులు కట్టను అంటే బాగోదు కాబట్టి ఇంకా నేను కట్టేశాను వాళ్ళు ఎంత డబ్బులు అడిగినా. కానీ నెక్స్ట్ టైం అయితే ఆ టూల్ కూడా ఆల్రెడీ ఆర్డర్ పెట్టే దారిలో ఉంది. సో అది వచ్చేస్తుంది. ఎందుకంటే నా వేరే సైకిల్ కూడా అదే ప్రెస్ ఫిట్ టైప్ ఆఫ్ బాటమ్ బ్రాకెట్ ఉంది. సో నేను ఇప్పుడు దాని మీద వర్క్ చేయాలని, తర్వాత ఎప్పుడైనా చేంజ్ చేయాలనుకున్నా మళ్ళీ టూల్ పనికి వస్తుంది. సో అది ఇంకా ఆర్డర్ పెట్టేసా. వై ఆమ్ ఐ చేంజింగ్ మై గ్రూప్ సెట్ అనే క్వశ్చన్కి ఆన్సర్. సో ప్రీవియస్లీ నా సైకిల్ లోపల ఇదంతా ఉండింది. సో ఇది కాస్త ఓల్డర్ వర్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అనమాట. ఇది క్యాంపెనియోలో అని వేరే కంపెనీ, ఇటాలియన్ కంపెనీ, ఇది వేరే. సో ఈ గేర్ సెట్ తయారు చేసింది. ఇది ఎలక్ట్రానికే, ఎప్పుడో పాతగా వచ్చింది. కానీ దీని థింగ్ ఏంటంటే ఇన్ని వైర్లు ఉంటాయి. ఎందుకు వైర్లు ఉన్నాయి? సో ఇది మన బ్యాటరీ. సో ఇందాక మనం చూసినట్టు ఇప్పుడు స్రామ్కి ఏదైతే మనం మార్చేమో దానికి ఇండివిజువల్ బ్యాటరీస్ ఉన్నాయి. సో ఫ్రంట్ డీలర్కి ఇండివిజువల్, రేర్ డీలర్కి ఇండివిజువల్, అండ్ కంట్రోల్స్ అన్ని మన హ్యాండిల్ బార్ మీద వస్తాయి. అవి వేరే, వాటికి వైర్స్ ఉండవు. ఏవి వాటికి వైర్స్ ఉండవు, కాయిన్ సెల్ బ్యాటరీస్ ఉంటాయి వాటిలో. సో ఇది పాత వర్షన్ కాబట్టి దీనికి ఏంటంటే ఈ బ్యాటరీ అనేది ఐదర్ సీ పోస్ట్లో కానీ ఆర్ ఇది సీ ట్యూబ్లో కానీ కూర్చుంటుంది అనమాట. ఇంటర్నల్గా మనం ఏదైనా దానికి యాక్చువల్లీ గ్రూవ్స్ కానీ ఉంటాయి లోపల పెట్టుకోవడానికి. సో దానిలో పెట్టేస్తాం. సో పెట్టాక ఏమవుతుందంటే ఈ వైర్లన్నీ ఉన్నాయా, సో ఈ వైర్లన్నీ ఒక వైర్ ముందుకు వస్తుంది. ఈ పెద్ద వైర్ ఏదైతే ఉందో అది ముందుకు వస్తుంది. ఇలా ముందుకు వచ్చి అక్కడ జంక్షన్ బాక్స్ వస్తుంది. ఆ జంక్షన్ బాక్స్ ఏంటంటే ఇది. సో ఇది ఆ జంక్షన్ బాక్స్. ఈ చిన్న ముక్క చూస్తున్నారా, ఇది జంక్షన్ బాక్స్. సో దీనికి మన బ్యాటరీ డైరెక్ట్గా ఛార్జ్ చేయలేం, లోపలికి ఉంటుంది కాబట్టి, ఇంటర్నల్ ఉంటుంది, రిమూవ్ చేయం కాబట్టి బ్యాటరీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి ఛార్జింగ్ హోల్ ఉంటుంది. సో దీనికి ఛార్జర్ వస్తుంది. సో ఇది మన ఛార్జర్ ఆబ్వియస్లీ ప్లగ్లో పెట్టేస్తాము. ఛార్జర్ ఇగో ఈ ముక్క దీనిలో పెట్టేస్తే ఛార్జ్ అయిపోతుంది. సో ఈ జంక్షన్ బాక్స్ ఉంటుంది. ఈ జంక్షన్ బాక్స్ ఏంటంటే జంక్షన్ బాక్స్కి మళ్ళీ డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటాయి. సో వన్ ఇన్పుట్ యాజ్ వి సా ఫస్ట్ అయితే కనెక్ట్స్ టు ది బ్యాటరీ అనమాట. సో అండ్ కంట్రోల్ యూనిట్ అయితే నీకు మొత్తం బ్రెయిన్స్ ఆఫ్ ద హోల్ థింగ్ ఇస్ హియర్. దీంట్లో ఈ జంక్షన్ బాక్స్ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఈ ముక్కలన్నీ ఉన్నాయి. ఈ ముక్కలు ఏంటంటే సో ఇది మన బ్రేక్ లివర్. ఓకే, మన నార్మల్ సైకిల్స్ కొన్నట్టే బ్రేక్ లివర్, కానీ ఇవన్నీ ఎలక్ట్రానిక్. సో ఇవన్నీ ఎలక్ట్రానిక్ పీసెస్ చూసారా, వైర్స్. సో ఇది అప్ బటన్, ఇది అప్ బటన్, ఇది డౌన్ బటన్. సో లెఫ్ట్ది ఏమో ఫ్రంట్ డీలర్కి, రైట్ ఏమో బ్యాక్ డీలర్. సో ఇవి ఏంటంటే మనం ఆబ్వియస్లీ హ్యాండిల్ బార్ ఇక్కడ వెళ్తాయి, ఇక్కడ అండ్ ఈ కేబుల్. సో నొక్కితే కేబుల్స్ కూడా అటాచ్ చేస్తే బ్రేక్ అవుతుంది. బటన్స్ నొక్కితే మాత్రం ఈ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన జంక్షన్ బాక్స్కి కనెక్ట్ అవుతాయి. సో జంక్షన్ బాక్స్ కనెక్ట్ అయితే జంక్షన్ బాక్స్కి తెలుస్తుంది వీడి బటన్ నొక్కాడు, సో మనం బ్యాక్ డీలర్ మార్చాలి అని. సో దీని నుంచి కనెక్షన్, దీని నుంచి సిగ్నల్ ఫస్ట్ జంక్షన్ బాక్స్కి వెళ్తుంది. జంక్షన్ బాక్స్ నుంచి బ్యాటరీకి వెళ్తుంది, ఏదైతే మధ్యలో ఉన్న బ్యాటరీకి వెళ్తుంది. బ్యాటరీ నుంచి మళ్ళీ ఇస్ కనెక్టెడ్ టు ఈచ్ ఆఫ్ ద డీలర్స్ అనమాట. సో ఇది ఫ్రంట్ డీలర్ విత్ వైర్స్, ఇదిగోండి ఇది రేర్ డీలర్ విత్ వైర్. సో ఇలా ఉంటాయి, ఇలా కనెక్ట్ అవుతాయి అని. ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ కమ్స్ టుగెదర్. సో కనెక్ట్ అవుతుంది. ఇది బ్యాడ్ అని కాదు, బట్ అవుట్డేటెడ్. ఎందుకంటే మీరు చూసినట్టు ఇన్ని వైర్స్ ఉన్నాయి. సో ఒక వైర్ పోయినా ట్రాన్స్పోర్టేషన్లో, ఒక వైర్ పోయినా ఏది పనిచేయదు, కనెక్షన్ సర్క్యూట్ బ్రేక్ అయిపోయింది కాబట్టి. సో పనిచేసినంతసేపు బాగా పనిచేస్తుంది, ఏమన్నా తేడా జరిగితే ఏమీ పనిచేయదు. సో ఇవి టీటీ షిఫ్టర్స్, ఇవి మన ఏరో బార్స్ మీదకి వెళ్తాయి. ఇక్కడ ఇలా వెళ్తాయి వెళ్ళి ఇవి ఇంకా ఈజీ. సో అన్ని లైట్ వెయిట్ కాంపోనెంట్స్. సో ఇలాంటి అప్, ఇలాంటి డౌన్ మనం చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇవి కూడా ఎలక్ట్రానిక్ అన్ని. ఇవి గేర్స్కి ఇక్కడ ఇంకా బ్రేక్స్ ఉండవు. బ్రేక్స్ ఓన్లీ బేస్ బార్ మీదే ఉంటాయి, ఇక్కడ బ్రేక్స్ ఉండవు. సో ఓన్లీ గేర్స్ ఉంటాయి. బట్ ఎనీవే, సో ఇది క్యాంపెనియోలో అనమాట, ఇటాలియన్ది. బట్ సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ అండ్ ఎలక్ట్రానిక్ టీటీ క్యాంపెనియోలో గ్రూప్ సెట్ మెసేజ్ చేయండి, ఇస్తా. ఓకే, సో ఇప్పుడు కదా కాస్ట్ అనాలిసిస్ చేస్తే క్రాంక్ సెట్ ఒకటి ఐ థింక్ $250 ఉంటుంది. సో 250 ప్లస్ ఫ్రంట్ డీలర్ 250, 500. రేర్ డీలర్ ఇస్ 400, సో 900 తర్వాత మనం ఇందాక ఇనిషియల్గా మన బేస్ బార్ అండ్ ఇది కాక్పిట్ ఏది డిసైడ్ కంబైన్ చేయలేదు. సో 900 ప్లస్ మన బాటమ్ బ్రాకెట్ ఇస్ అనదర్ 60, 100 అనుకుందాం. సో 1000 అయింది. సాడిల్స్ జనరలీ 150 రేంజ్లో ఉంటాయి. సో 1150 తర్వాత మనకి బేస్ బార్, స్టెమ్, ఏరో బార్స్ ఇవన్నీ కలిపి ఐ థింక్ దట్ విల్ బి అరౌండ్ అనదర్ 500. సో 1150 కదా, 1150 ప్లస్ 500 1650తో బ్రేక్స్ ఆబ్వియస్లీ మనం ముందు లెక్కట్లేదు. సో బ్రేక్స్ రెండు కలిపి 200 అనుకున్నాం. 1650 ప్లస్ 200 ఇస్ 1850 అంటే ఈ ఇంకా బ్రేక్ హోజ్లు, బ్రేక్ వైర్లు అన్నీ కలిపితే అది అరౌండ్ 150 వస్తుంది అన్నీ కలిపి. సో అన్నీ కలిపితే అక్కడికి 2000 అవుతుంది జస్ట్ ఫర్ గ్రూప్ సెట్ అనమాట. 2000 తర్వాత ఆబ్వియస్లీ అలివర్స్ అవి రాలేదు కాబట్టి అన్ని కలిపి చెప్పా. సో అన్ని కలిపి 2000 అవుతుంది. ఫ్రేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ 1500 to 2000 డిపెండ్స్ అపాన్ ద ఫ్రేమ్ దట్ యూ గెట్. బికాస్ హై ఎండ్ ఫ్రేమ్ కాబట్టి 2000 ఉంటుంది. స్టార్టింగ్ 1500 అన్నా కానీ 2000 ఉంటుంది. సో టోటల్ కమ్స్ టు 4000, దట్ ఈస్ వితౌట్ అవర్ చైన్ అండ్ వీల్స్. సో సో 4 lakhs ఫర్ ద బేర్ మినిమం. దెన్ యూ గో ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్, ఏంటంటే వీల్స్ అనమాట. సో కరెంట్లీ ఇప్పుడు నా సైకిల్ మీద ఏదైతే ఉన్నాయో, రోడ్ సైకిల్ మీద ఉన్నాయి హంట్ వీల్స్ అనమాట. ఐ విల్ షో దెమ్ అప్ క్లోజ్. సో ట్రైనర్ మీద ఉంది కాబట్టి బ్యాక్ వీల్ తీస్తా. బట్ సో ఇట్స్ ఆల్ కార్బన్. These cost around wheels itself, only the wheels without the cassette and the rotor cost $800 for a pair. So on the front and rear. And that doesn't come with cassette, rotor or tires. You add another $1,000 to our current bike.
which is 5,000. So 5 lakhs is this current bike. That's without the pedals. Yeah. So అది ఇందాక చూపించింది కార్బన్ వీల్స్, ఈ రోడ్ సైకిల్వి. ఇప్పుడు వేరే వీల్స్ కూడా చూపిస్తాను, ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర పాతయి. సో స్టార్టింగ్లో నేను సైక్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా వీల్స్ ఆడేవాడిని అంటే అల్యూమినియం అలాగే అన్నట్టు. సో ఇది చాలా హెవీ ఉంటాయి యాజ్ కంపేర్ టు కార్బన్. సో కార్బన్ ఇస్ వెరీ లైట్, దీస్ ఆర్ వెరీ హెవీ. సో మెయిన్ థింగ్ ఏంటంటే వైట్ మ్యాటర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ షాలో, చూడండి రిమ్ ఇంతే ఉంది, దీస్ ఆర్ వెరీ డీప్. సో ఏరోడైనమిక్ అంటే మన ముందుకెళ్తుంటే గాలి బాగా కట్ చేస్తుంది. సో మన ఒక ప్లేన్ వింగ్ లాగా, ఏరోప్లేన్ వింగ్ లాగా. సో దిస్ ఇస్ హౌ దే యాక్ట్. సో బాగా కట్ చేసి మనకి మోర్ ఏరోడైనమిక్ పర్ఫార్మెన్స్ వస్తుంది. మేజర్ డిఫరెన్స్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే వీల్ వెయిట్. సో ఇదంతా రొటేషనల్ వెయిట్. వెయిట్ ఎప్పుడన్నా వీల్కి మధ్యలో ఉంటుంది, యాక్సిల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, వెయిట్ అంతా డిస్ట్రిబ్యూట్ అయింది, స్పోక్స్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి. సో ఇట్స్ ఆల్ ఆన్ ద రిమ్ అనమాట, వీల్ రిమ్. సో వీల్ రేడియస్ అయితే సేమ్ ఉంటుంది అండ్ ఫర్ ద సేమ్ స్పీడ్. సో mv²/r లో v and r are common for both the wheels. The one thing that changes is m. సో దానివల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, యాంగులర్ మొమెంటం వల్ల మనం కార్బన్ వీల్స్ వాడితే విల్ గో వే ఫాస్టర్ ఫర్ ద సేమ్ ఎఫర్ట్. అండ్ యాక్సిలరేషన్ ఇస్ వే ఈజియర్ బికాస్ దీనికి ఇనర్షియా తక్కువ, దీనికి ఇనర్షియా ఎక్కువ, ఎందుకంటే ఇది వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఇనర్షియా ఎక్కువ. డజంట్ వాంట్ టు మూవ్, డజంట్ వాంట్ టు రొటేట్ యాజ్ ఈజీలీ యాజ్ కార్బన్ వీల్స్. సో ఇప్పుడు ప్రస్తుతం మనం కన్స్ట్రక్ట్ చేస్తున్న సైకిల్కి ఇది అనమాట. ఇది రిమ్ బ్రేక్ వర్షన్, వేరే కంపెనీ, మ్యావిక్ కాస్మిక్. సో ఇక్కడ రిమ్ బ్రేక్ ప్యాడ్ ఉంది, సో అక్కడ అతుక్కుంటుంది. బట్ యా, సో అండ్ దిస్ కమ్స్ విత్ త్రూ యాక్సిల్స్. సో ఇది యాక్సిల్ అంటారు, సో ఇది త్రూ యాక్సిల్ అనమాట, క్విక్ రిలీజ్. సో క్విక్ రిలీజ్ యాక్సిల్ అనమాట. త్రూ యాక్సిల్స్ అనేది వేరే సైకిల్కి త్రూ యాక్సిల్ వస్తుంది, క్విక్ రిలీజ్. సో ఇదేం లేదు, ఇది పెట్టేస్తాం డైరెక్ట్గా. టీటీ బైక్ బిల్డ్కి అయితే ఇంతే. ఐ థింక్ ఇంకో వీడియో చేయాలి నా రోడ్ బైక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎందుకంటే అది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. బట్ యా, ఆర్ యాక్సెసరీస్ కోసం ఇంకో వీడియో చేస్తాను, దట్స్ బెటర్ ప్రాబబ్లీ. బట్ యా, సో హార్డ్లీ టేక్స్ 1 hour టు బిల్డ్ ఫ్రమ్ జీరో, ఫ్రమ్ స్క్రాచ్ ఎనీ బైక్. ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి, అన్ని మాట్లాడుతున్నాను కాబట్టి ఇంత సైడ్ పట్టింది. బట్ యాక్చువల్లీ అయితే ఇంత కూడా పట్టదు, ఇంకా చాలా త్వరగా అయిపోతుంది, 30 minutes అయిపోతుంది.